గణపతి నవరాత్రోత్సవాలకు విజయవాడ సిద్ధమైంది. ఈ ఏడాది కూడా పర్యావరణ ప్రేమికులు మట్టి గణపతులనే తయారు చేస్తున్నారు. 2 సంవత్సరాలుగా భారీ మట్టి గణపతులతో అలరించిన డూండి గణేష్ ఈ ఏడాది సప్తమూషిక వాహన గణేష్గా దర్శనమివ్వబోతున్నాడు. ఓ పక్క వర్షము, ఓ పక్క వినాయక చవితి పండగ హడావుడి. అయినా సరే విజయవాడ డూండి గణేష్ ఎక్కడా తగ్గట్లేదు. మరి కాసేపట్లో పూర్తిగా సిద్ధం కాబోతున్నాడు ప్రజల ముందుకు రావడానికి. అయితే డూండి గణేష్ సేవా సమితి గత 3 సంవత్సరాల నుంచి విజయవాడలో భారీ స్థాయిలో మట్టి గణపతిని కొలువు తీయడం ఆనవాయితీగా మారింది. ఈ సంవత్సరం కూడా 72 అడుగుల మట్టి వినాయకుడిని జిమ్ఖానా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ వినాయకుడి స్పెషాలిటీ ఏంటంటే ఈ విగ్రహానికి సంబంధించి మొత్తానికి 20 టన్నుల మట్టి వెలగలేరు నుంచి తీసుకురావడం జరిగింది. అలాగే 80 టన్నుల ఐరన్ ని యూజ్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ 1000 మీటర్స్ ఆఫ్ గోన్ పట్టీల్ని కూడా వాడడం జరిగింది. పూర్తిగా న్యాచురల్ కలర్స్. ప్రతి సంవత్సరం వినాయకుడు ఒక్కొక్క రూపంలో భక్తులకి దర్శనమిస్తూ ఉండగా ఈ సంవత్సరం సప్తమూషిక వాహన గజానన అంటూ ఈ రకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే మీరు చూడొచ్చు ఇంకా కర్టెన్స్ అలాగే ఉన్నాయి. ఎందుకంటే వర్షాకాలం అవ్వడం, ప్రాంగణం మారడం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ఈ యొక్క ఆర్గనైజర్స్ కి కొంచెం సవాలుగానే అనిపిస్తోంది. ఈ పాటికే ఓపెన్ చేయాల్సి ఉండింది. కాకపోతే ఇంకా పూజ అరేంజ్మెంట్స్ కానివ్వండి, లేకపోతే బార్కేడింగ్ విషయం కానివ్వండి, లేకపోతే పోల్స్ పిల్లర్స్ ఇంకా లేపడం కానివ్వండి, ఇవేవి ఇంకా కంప్లీట్ అవ్వని నేపథ్యంలో ఇంకా కొంచెం ఏర్పాట్లు పరంగా జరుగుతూనే ఉన్నాయి లాస్ట్ మినిట్ వరకు అని చెప్పొచ్చు. స్పెసిఫిక్ గా లాస్ట్ 2 years గా మ్యూజిక్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే ఈసారి మాత్రం జిమ్ఖానా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తుండొచ్చు జిమ్ఖానా గ్రౌండ్స్ అనేది టోటల్ గా ఒక చిన్న ప్లేస్ మాత్రమే. అలాంటి చోట ఇంత రికార్డు స్థాయిలో భారీ మట్టి గణనాథుడిని నెలకొల్పడం అంటే కొంచెం సవాలే. కాబట్టి ఇక్కడ మీరు క్యూ లైన్స్ లో ఏదైతే ఏర్పాటు చేశారో టోటల్ గా 7 క్యూ లైన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ జిమ్ఖానా గ్రౌండ్స్ లో ఒకవైపు నుంచి ఎంటర్ అయిన వాళ్ళు తిరిగి ఇలా లెఫ్ట్ కి వచ్చిన తర్వాత అంటే వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత క్యూ లైన్స్ లో అదే విధంగా ముందుకు వెళ్ళి లెఫ్ట్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. స్పెసిఫిక్ గా మనకి విఐపీలు వస్తే విఐపీల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేయడానికి ఎస్కేపీవి స్కూల్ ఉంది పక్కనే. అక్కడ కేవలం విఐపీలకి మాత్రమే పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ అందరికంటే చాలా టఫ్ జాబ్ ఎవరికి అంటే పోలీస్ యంత్రాంగానికి అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే గాంధీనగర్, ఏలూరు రోడ్డు ఈ జంక్షన్ లోనే ఎప్పుడు బీభత్సంగా ట్రాఫిక్ నడుస్తూ ఉంటుంది. అలాంటిది మట్టి వినాయకుడిని చూడడానికి భక్తులు తండోపతండాలుగా వచ్చే అవకాశాలు ఉన్నందువల్ల భారీ స్థాయిలో పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్లీ వన్స్ దర్శనం స్టార్ట్ చేసిన తర్వాత పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అండ్ సాయంత్రాల పూట, పొద్దున కంటే సాయంత్రం పూట ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి టోటల్ గా పోలీసులు ఇప్పటి వరకు చెప్తున్న సమాచారం ప్రకారం అసలు వెహికల్స్ నే అలౌ చేయకుండా బార్కెట్స్ పెట్టేసేసి గాంధీనగర్ రోడ్డు దగ్గర నుంచి ఇటువైపు ఏలూరు రోడ్డు దగ్గర నుంచి కూడా కంప్లీట్ గా రోడ్ వెహికల్స్ ని స్టాప్ చేసేస్తాము అని చెప్తున్నారు. కేవలం కాలి నడకన మాత్రమే ప్రజలు ఇక్కడికి రావాలి, స్వామివారిని దర్శనం చేసుకోవాలి. అండ్ ఈసారి కూడా ప్రతి సంవత్సరం లాగానే రికార్డు స్థాయిలో వినాయకుడిని నెలకొల్పడం ఒక అయితే రికార్డు స్థాయిలో లడ్డూని కూడా పెట్టడం అంతే హైలైట్ గా చెప్తున్నారు. 720 కేజీల లడ్డూని కూడా సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వినాయకుడికి సంబంధించి మరి కాసేపట్లో కండువాని వేయడం కూడా జరుగుతుంది. ఆ కండువా స్పెషాలిటీ ఏంటంటే నల్గొండ జిల్లాకి సంబంధించిన యాద్గిరి అనే అతను దీన్ని నేయడం జరిగింది. ఈ కండువా అంచున మనకి స్వామివారు అంటే వినాయకుడితో పాటు శివుడితో పాటు పార్వతీదేవితో పాటు ఢమరుకాలు, శివలింగాలు ఇవన్నీ కూడా అదే కండువా మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా మహా అద్భుతంగా ఉండబోతుంది. కాకపోతే పూజా కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత స్వామివారిని అలంకరణలో భాగంగా ఇవన్నీ ధరించడం జరుగుతుంటుందని చెప్తున్నారు. అయితే ఏదో చెప్పినట్లుగా బాహుబలి సినిమాకి సంబంధించి సెట్లు వేయడంలో ఎవరికైతే బోలెడంత ఎక్స్పీరియన్స్ ఉందో ఆ టీంని ఇక్కడికి తీసుకొచ్చి బాహుబలి సెట్ వేసిన వాళ్ళ చేత ఈ యొక్క వినాయకుడి సెట్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా వినాయకుడిని తయారు చేసిన శిల్పి పేరు మనకి సుందర్. ఇతను కూడా తంజావూరు నుంచి రావడం జరిగింది. ఆర్కే ఈవెంట్స్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ బాహుబలి సినిమాలో సెట్టింగ్లు వేసిన వాళ్ళు ఇక్కడ వినాయకుడిని కూడా నెలకొల్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో సంవత్సరం జరుగుతున్న ఈ అద్భుత కార్యక్రమానికి మాత్రం ఓపెన్ చేయనప్పటికీ కూడా విశేషంగా భక్తులు ఆల్రెడీ వస్తున్నారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. మనం చూడొచ్చు ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్ అంటే మనం స్పెసిఫిక్ గా చెప్పొచ్చు. వినాయక చవితి అంటే ముఖ్యంగా వినాయకుడి పూజ అంటే ముందర ఎగ్జామ్ అంటే పెన్ను, పేపరు, హాల్ టికెట్ దేవుడి దగ్గర పెట్టి స్టూడెంట్స్ ఫస్ట్ లైన్ లో నుంచుంటారు. నాకైతే చాలా అలవాటు ఉన్నాయి ఎగ్జామ్స్ రాసే టైంలో. చెప్పండి, దర్శనం చేయడానికి వచ్చారంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు పూజ, బట్ స్టిల్ వచ్చారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చాలా ఘనంగా జరిగిందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, ఏదైనా పెట్టుకుంటారు బాగా మంచి మార్కులు రాని, మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాను.
సెట్లో మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాను. ఎంసెట్ లో వెరీ గుడ్. ఇంకా జేఈమెయిన్ సీట్ కొట్టాలని జేఈమెయిన్ సీట్ కొట్టాలని. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళకి స్టూడెంట్స్ కి వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ బట్టి కోరికలు కూడా ప్రిపేర్డ్ గా ఉన్నారు. సో మరి కాసేపట్లో డూండి గణేష్ సప్తమూషిక వాహన గజానన అంటూ భక్తులకు ముందుకు దర్శనం ఇవ్వబోతున్నారు. మరి కాసేపట్లో విజయవాడ జిమ్ఖానా గ్రౌండ్స్ దగ్గర నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇది విజయవాడ వద్ద ఉన్న లేటెస్ట్ అప్డేట్. ఒక పక్క వర్షం కూడా భారీ స్థాయిలో పడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్ తో దీప్తి, టీవీ 9 విజయవాడ నుంచి.